రీసెంట్గా మీరు చూసే ఉంటారు, వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు గారి గ్లిమ్స్ రాగానే మైండ్ పోయింది, అసలు అది మైండ్లో నుంచే పోవట్లేదు. అంటే ఈ దెబ్బతో అవతారు కూడా జై బాబు అనాల్సిందే, అలా ఉందన్నమాట అది ఆల్మోస్ట్. అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే, తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా నేను తెలుగునిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆయనకి నాన్ స్టాప్గా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు. అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు. అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం.